నాకేం కొత్త కాదు రాజకీయాలు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నా, 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. కానీ ఈరోజు నా బాధ, నా ఆవేదన, రాష్ట్రం నష్టపోయింది, తిరిగి గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలనేది నా ఏకైక లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి మీ సహకారం కావాలి. నాకేం ముఖ్యమంత్రి పదవి కోసం కాదు. మళ్ళా ముఖ్యమంత్రి అయితే 14 సంవత్సరాల తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి, అది కాదు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. ఈ రైతు కష్టాలు తీరాలి. అన్ని వర్గాలు నష్టపోయాం, వారికి న్యాయం చేయడం కోసం నేను వచ్చాను. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు నేను నిర్దిష్టంగా విమర్శించడమే కాదు, ఏం చేయబోతాను కూడా మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా. రాష్ట్రంలో రైతులందరూ ఇబ్బందుల్లో ఉన్నారా లేదా? తమిళ్ళు అప్పుల పాలైపోయారా లేదా? ఆత్మహత్యలు చేసుకున్నారా లేదా? తీవ్రమైన సంక్షోభంలో వ్యవసాయ శాఖ ఉంది. నేను వస్తానే హామీ ఇస్తున్నా, గిట్టుబాటు ధర కల్పిస్తాం. మళ్ళీ పంట బీమా అమలు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తాం. ధాన్యం అమ్ముకునేదానికి ఇబ్బందులు పడకుండా ఏమేం చేయాలో చేస్తాం. ఒక వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా అభివృద్ధి చేస్తాం. ఇక్కడ ఒక్క వ్యవసాయాన్ని చేయడమే కాదు, ఏవైతే వ్యవసాయ ఆధార పరిశ్రమలు కూడా చేసి మా తమ్ముళ్లకు ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క అక్వాకు కూడా ప్రాధాన్యత ఇస్తాం. ఇంకో పక్క ఆరో ఇచ్చినట్టు సబ్సిడీలు, ట్రాక్టర్లంతా కూడా కన్సెషన్తో ఇవ్వడం, యాంత్రీకరణ, వీటితో పాటు ప్రతి రైతుకి అన్నదాత కింద 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. ఇదే కాదు, ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆధునీకరణలో ఇప్పుడు డ్రోన్స్ వచ్చేసాయి. డ్రోన్స్ చూసుకొని ఎక్కడ తెగులుందో డిటెక్ట్ చేసి అక్కడే ఈ పురుగు మందు కూడా కొట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ ఉపయోగించి వ్యవసాయాన్ని ఆధునీకరణ చేస్తాం, వ్యవసాయ ఖర్చులు తగ్గిస్తాం, రైతునే రాజు చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. భరోసా 2, ఏం తమిళ్లో పన్నుల బాధుడు, ఛార్జీల మోత, మీ జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయా లేదా అని అడుగుతున్నా. ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచారని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నిసార్లు? 9 సార్లు పెంచారా లేదా? 200 రూపాయల కరెంట్ ఎంత అయింది తమ్ముళ్ళు? 1000 రూపాయలు అయిందా లేదా? బాగా పెరిగిందా లేదా? ఎన్నికల ముందేం చెప్పాడు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తానాడా లేదా? నేనున్నప్పుడు పెంచానని అడుగుతున్నా. అందుకే నేను ఒకటి చెప్తున్నాను, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచను. సోలార్ విద్యుత్తు, ఇతర సంస్కరణలు తీసుకొస్తా. మీ పంప్ సెట్ ఉంటే అక్కడనే సోలార్ పంపిస్తా. దాని ద్వారా నీళ్లు తోలుకోవచ్చు, మీ ఇంటికి కూడా కరెంటు వాడుకోవచ్చు. మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వచ్చు. అవసరమైతే 10 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి నేను తీసుకొస్తానని రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా.